చూడండి. ఒకటి అవును శోభ, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆలోచించండి. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అంటే మీరు ఏం చెప్తారు? మీ యొక్క కాన్షియస్ మైండ్లో ఏమున్నది? వాట్ ఆర్ ద కంటెంట్స్? మీ కాన్షియస్ మైండ్లో అసలు ఏముంటున్నది చెప్పండి. వాట్ ఆర్ ద కంటెంట్? అదే కదా, దీనిని ఎగ్జాక్ట్గా గమనించుకోండి అంటాడు మన సేత్. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పటికప్పుడు గమనించుకోండి అంటారు. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మైండ్ వేరే బాడీ వేరే అనుకుంటాం. సేత్ చెప్పిన దాని ప్రకారం మైండ్ బాడీ ఒకటే సిస్టమ్. మైండ్లో థాట్స్ని పట్టే బాడీలో కొన్ని వస్తుంటాయి, చేంజెస్ వస్తుంటాయి. బాడీలో వచ్చిన చేంజ్ తీసుకురావాలనుకుంటే మీరు థాట్స్ పైన అంటే కాన్షియస్ మైండ్ పైన వర్కౌట్ చేయండి. ఇది చెప్తాడండి సేతు. దీనిపైననే సరేనా, ఈ మైండ్ బాడీ టుగెదర్గా ఒకే సిస్టమ్ లెక్కన వర్క్ చేస్తాయి కాబట్టి హీలింగ్, సెల్ఫ్ క్లీనింగ్ అవన్నీ మైండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. ప్రతి ఒక్క దానికి ఇక్కడ సొల్యూషన్ కూడా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా కలిపే ఉంటుంది. ఈ మైండ్ బాడీలో మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుంది అనుకున్నామో, ఈ కాన్షియస్ మైండ్లో ప్రాబ్లం ఒకటి ఉండదండి. ప్రాబ్లము సొల్యూషన్ రెండు కలిపే ఉంటాయి. బట్ మన ఫోకస్ ప్రాబ్లం పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి సొల్యూషన్ కనిపించదు. సేత్ క్లియర్గా చెప్తారు, తెలిసిందా? రెండు కలిపే ఉంటాయి. మీరు సొల్యూషన్ పైన కూడా చూడండి, మీకు సొల్యూషన్ కనిపిస్తుంది అనేసి. అర్థమైందా? సో ఈ సొల్యూషన్ చూసే దాంట్లోనే మనం ఎప్పటికప్పుడు చిన్నవి పెద్ద ప్రాబ్లమ్స్ అవసరం లేదు, చిన్న వాటిల్లోనే తెలుసుకుంటూనే ఉండాలి. సో వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మీరేం చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు అడుగుతున్నాను, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అంటే ఆన్సర్ ఎవరు చెప్తారు? వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్ అంటే ఎవరు చెప్తారు? కాన్షియస్ మైండ్లో అంటే జనరల్గా లాజిక్సే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కాన్షియస్ మైండ్ అంటే ఏమని చెప్పి చూసుకున్నప్పుడు మనస్సు అంటే ఆలోచనలు, బుద్ధి, మనోబుద్ధి, అహంకారము, చిత్తము. అంటే ఫోకస్డ్ మైండ్ కూడా కాన్షియస్ మైండే. చిత్తం అంటే ఫోకస్డ్ మైండ్. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. అహంకారం అంటే ఈగో, ఏమి బుద్ధి, మనస్సు అంటే ఫస్ట్ లాజిక్తో కూడుకున్నది. వీటికి అన్నిటికీ కూడా కాన్షియస్ మైండ్లో భాగాలే ఇవ్వండి. ఇవన్నీ నేను కాదు, నేను శివుడిని అని చెప్పేసి మన స్వామి ఆదిశంకరాచార్యులు ఒక శ్లోకం కూడా భలే ఉంటుంది, మనోబుద్ధి అహంకార చిత్త నిరాహం అనేసి. చాలా బాగుంటుంది, అది మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాము. ఇక్కడ దీని గురించి చెప్పండి. మీ కాన్షియస్ మైండ్లో ఉన్న కంటెంట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్తున్నా, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమి నా కాన్షియస్ మైండ్లో నేను మీరు వాలంటరీగా ఏమేమి కంటెంట్స్ పెట్టుకుంటారో దాన్ని బట్టే మీ జీవితం ఉంటుంది. ఇది అండర్లైన్. మీ కంటెంట్స్ ఏం పెట్టుకున్నారు? కంప్లైనింగ్ పెట్టుకున్నారా? బ్లేమింగ్ పెట్టుకున్నారా? జడ్జ్మెంట్ పెట్టుకున్నారా? సరే, పక్కన పెట్టేసి ఆర్ యూ గోయింగ్ ఆఫ్టర్ రికగ్నిషన్? రిజెంట్మెంట్ తోటి ఉన్నావా? నింపావా? ఏమన్నా? ఆర్ దే ఆర్ ద మెయిన్ కంటెంట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్? ఇవే రిఫ్లెక్ట్ అవుతాయి లైఫ్లోకి. సో సింపుల్ వే మీ కంటెంట్ మీరు ఈజీగా ఎట్లా చేయొచ్చో తెలుసా? బీ విత్ ద లెర్నింగ్. అర్థమైందా? ఏదో ఒకటి నేర్చుకోండి. ఎంత పాజిటివ్ ఫోర్స్ తెలుసా? సంథింగ్ బీ విత్ ద లెర్నింగ్. ఏదైనా సరే బీ విత్ ద లెర్నింగ్ అండ్ డూయింగ్. నేర్చుకున్న దాన్ని పాటిస్తూ ఉండండి. ఇది మీ కాన్షియస్ మైండ్ని
ఎప్పటికప్పుడు పాజిటివ్ సైడ్ తీసుకెళ్తూ ఉంటుంది. నెగటివ్ ట్రైట్స్ నుంచి పాజిటివ్ సైడ్ తీసుకెళ్తూ ఉంటుంది. లెర్నింగ్ వైపు ఉంచండి. ఆ ప్యాషన్ని డెవలప్ చేసుకుంటూనే ఉండండి. ఇది అయిపోయింది, ఐఎమ్ అల్టిమేట్, నాకు ఇది కాదు అని చెప్పేసి అనుకోవద్దు. తెలిసిందా? ఈ వారంలో రైట్ అనిలా, నువ్వు సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ వీటి గురించి అడిగావు కదా. నీకు ఈ 2 వీక్స్లో ఏమన్నా ఐడియా వచ్చిందా? లేదు మేడం, మీరు చెప్పిన కాన్షియస్ మైండ్ డ్రీమింగ్ గురించి అయితే ఒకటి వచ్చింది మేడం. అంటే మీరు అబ్జర్వ్ చేయమన్నారు కదా మేడం, ఒకసారి అబ్జర్వ్ చేశాను. అయితే 2 వెంటనే డ్రీమ్స్ వచ్చినాయి. ఒకటైతే గుర్తుంది కానీ ఇంకొకటి గుర్తులేదు వెంటనే. కాకపోతే నాకు మీరు మన పర్సెప్షన్ లో ఎలా ఆలోచిస్తామో చెక్ చేసుకోమన్నారు కదా, నాకు అది కూడా కొంచెం అది నాకు అర్థం కాలేదు చెప్పాలంటే. ఓకే సరే, ఇప్పుడు చూడు, ద్రాక్ష గుత్తులు ఐడియా ఉన్నాయి కదా. ద్రాక్ష గుత్తుని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. కళ్ళ ముందర చెట్టు అంటే తీగ, ద్రాక్ష గుత్తులు అక్కడగా ఏమి గుంపులుగా ఉంటుంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ గ్రేప్స్, ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఈ బంచ్ వచ్చి మీ సెల్ఫ్, సరేనా? ఈ బంచ్ నుంచి అన్ని చిన్నవన్నీ అతుక్కొని ఉన్నాయి. ఇదంతా మీరే. ఎక్స్పీరియన్స్ కోసము నీలిమ పెనుకొండలో ఉంది. ఇదే సెల్ఫ్లో ఇంకొక పార్ట్ ఇంకొక గ్రేప్ ఇంకొక డిస్టెన్స్లో ఇంకొక చోట ఇంకొక ఎక్స్పీరియన్స్ కోసం పుట్టుక తీసుకుంది. కొంచెం ధ్యాస పెట్టి ఆలోచించండి. ఈ బంచ్ ఆఫ్ గ్రేప్స్, అర్థమైందా? ఒక్కొక్క గ్రేప్ యువర్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్. నీ యొక్క అంతా ఒక బంచే. ఇదంతా నీ సెల్ఫ్. నీ సెల్ఫ్లోనే ఒక్కొక్క బంచ్, ఒక్కొక్క గ్రేప్ యువర్ డిఫరెంట్ పార్ట్స్. ఇవంతా కలిపి ఒకటే, యువర్ దట్ సెల్ఫ్. ఈ సెల్ఫ్లోకి వచ్చిన తర్వాత నేను వేరే అనుకోవడానికి లేదు. యాక్చువల్గా ఈ ఒక్క సెల్ఫ్కి ఏమన్నా డౌట్ వచ్చిందంటే, ఏదన్నా కావాలి అనుకునిందంటే, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇది సేత్ చెప్పిన ఇది. నేను ఇది ఎట్లా చెప్పాలి అందరికీ అర్థమయ్యే విధంగా అంటే, నాకు డ్రీమ్లో వచ్చింది ఈ గ్రేప్ చెట్టు, గ్రేప్స్ ఇవంతా. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా డ్రీమ్ వచ్చిన దాని ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఒక్క సెల్ఫ్ ఉంది చూసారా, ఇది సెల్ఫ్. ఈ దాంట్లో చిన్నవన్నీ అది కూడా మీరే. ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ది సెల్ఫ్. ఈ పార్ట్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఒకదానికి ఒకటి కనెక్షనే కదా. ఈ బంచ్ ఆఫ్ గ్రేప్స్లో ఒక్కొక్క గ్రేప్ ఒక్కొక్క దానికి కనెక్షనే కదా. ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునేంత దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఇవన్నీ. వీటిని ఈ ఒక గ్రేప్ ఆ పక్కదాని నుంచి నాకొద్దు, అది భలే చెడ్డది అది అంటే ఎంత మూర్ఖత్వము. అది ఎవరా, నాకొద్దే వద్దు, దాని నుంచి నాకేమీ వద్దు, నేను వేరే అది వేరే అంటే ఎంత మూర్ఖత్వము. నీ భాగమే నువ్వే వద్దనుకున్నావు అంటే ఇది ఎట్లా ప్రజెంట్ అవుతుంది మన హ్యూమన్ మైండ్లో అంటే విత్ ద రిజెంట్మెంట్ అంటే ద్వేషభావంతో ప్రజెంట్ అయినప్పుడు మన సెల్ఫ్నే మనం కనుక్కోలేము. మన దగ్గరున్న ఇమ్మీడియట్ సెల్ఫ్నే మనం కనుక్కోలేము. నీకు సహాయపడడానికి వచ్చిన ఆ సెల్ఫ్ నుంచే కూడా నువ్వు సహాయం తీసుకోలేవు. తద్వారా ఏమవుతుంది, ఈ బాధలో ఉన్న ఆ బాధ నుంచి బయటపడకుండా ఆ ఒక్క బుజ్జి గ్రేపు కుళ్ళిపోతుంది. మీకు అదే మనకు అదే జరుగుతుంది. మనం కూడా కృషించిపోతాం. ఈ చుట్టుపక్కల ఉన్న హెల్ప్ని తీసుకోలేకపోతాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ఏంటి, ఇది నీ సెల్ఫ్కి సంబంధించింది. ఇదంతా కలిపి ఎక్కడున్నాయి, డిఫరెంట్ బంచెస్ ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఈ బంచ్ నీలిమ యొక్క పార్ట్స్ ఆఫ్ సెల్ఫ్. ఒక్కొక్క దానికి అన్నిటికీ పేరు నీలిమానే ఉండాల్సిన అవసరంలా, వేరే వేరే పేర్లతో ఇదే ఎగ్జిస్టెన్స్లో. కానీ ఒకదాని నుంచి ఒకదానికి ఈజీగా
కనెక్ట్ అయ్యింది. వీళ్ళందరూ కలిసి అంటే ఈ పార్ట్స్ ఆఫ్ నీలిమ కలిసి ఇంకొక బంచ్ ఆఫ్ గ్రేప్స్ గురించి ఆలోచించండి. శోభాతో కనెక్షన్ ఏమో, శోభ కూడా పేరుతో ఈ బంచ్లో ఒక భాగమేనేమో, నాకు తెలీదు, నాకు ఎక్స్పీరియన్స్లో లేదు. ఏమి లేదా అనిలతో కనెక్షన్, అనిల కూడా నా భాగం, నేనులో భాగమేమో, నాకు తెలీదు. కానీ ఈ బంచ్ ఆఫ్ గ్రేప్స్కి ఆ బంచ్ ఆఫ్ గ్రేప్స్కి కనెక్షన్ లేదంటామా? ఉందా లేదా? ఈ బంచ్ ఆఫ్ గ్రేప్స్కి ఆ బంచ్కి మళ్ళా కనెక్షను. అర్థమైందా? సో దీనిని దానిని అది నేను కాదు అనుకోవడానికి లేదు. ఇక్కడ నేనే ఉన్నాను, అక్కడ నేనే ఉన్నాను. ఇంకా ఎక్కడో పాకింది తీగ, అక్కడ కూడా నేనే ఉన్నాను. ఇది ఓవర్ సెల్ఫ్. అర్థమైందా? ఈ ఇండివిజువల్గా వచ్చి ప్రతి ఒక్క ఇండివిజువల్గాను సబ్ కాన్షియస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్, ఈ ఇండివిజువల్స్ అన్నీ ఒక బంచ్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఇంటర్లింక్డ్. ఈ సబ్ కాన్షియస్ అన్నీ ఇంటర్లింక్డ్. ఈ సెల్ఫ్ అన్నిటితోనూ కనెక్షన్, దట్ ఈస్ ఓవర్ సెల్ఫ్. సూపర్ కాన్షియస్. అర్థమైంది? అన్ని కనెక్షనే కదా, అన్నిట్లోనూ కనెక్షనే. అది ఓవర్ సెల్ఫ్. ఈ ఓవర్ సెల్ఫ్ నుంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మనం తీసుకోవచ్చు. మళ్ళా అన్ని ఓవర్ సెల్ఫ్లు కలిపి ఇంకా హయ్యర్ సెల్ఫ్ అనమాట. ఇది ఓవర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ అన్నీ కలిపి అందరం పరమాత్మలో ఒక భాగమే. ఈ ద్రాక్ష గుత్తుల దగ్గర నుంచి ఒక్కసారి మీరు కొంచెం డౌట్ వచ్చినా ఇంకొకసారి ఆలోచించండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మరి అన్కాన్షియస్ ఎక్కడుంది? ప్రతి ఒక్క గ్రేప్లోనూ ఒక్కొక్క విత్తనం ఉంది. ప్రతి ఒక్క గ్రేప్లోనూ ప్రతి ఒక్క విత్తనం, అన్ని గ్రేప్స్లోనూ అదే తీయని, అదే అన్నిట్లోనూ ఉంది. వేరే గ్రూప్ మంచిదాన్ని అనేది లేకుండా అన్ని గ్రూప్స్లోనూ విత్తనం ఉంది. అది అన్కాన్షియస్. ఆ అన్కాన్షియస్ పాస్ అవుట్ అవుతుంది. నువ్వు తీసుకోవాలనుకుంటే, నువ్వు నెక్స్ట్ జనరేషన్ని పంపించాలనుకుంటే ఏం చేయాలి? ఆ విత్తనం తీసి నాటితే చాలుగా. ఏమి అన్కాన్షియస్ విల్ పాస్ ఫ్రమ్ ద జనరేషన్స్ నుంచి జనరేషన్, అన్నిట్లోనూ లోపల అదే ఉంది. ఆ ఒక్కదాన్ని తీస్తే, ఆ ఒక్క అన్కాన్షియస్ సీడ్ని తీసి నాటితే అది మళ్ళీ ఏం పుట్టిస్తుంది? గుత్తులు గుత్తులుగా అక్కడి నుంచి అన్నిట్లోనూ ఓవర్ సెల్తోనూ అన్నిటితోనూ కనెక్ట్ కావచ్చు. అర్థమైందా? అర్థమైందా అందరికీ? ఏమన్నా సరే కన్ఫ్యూజన్ పెడుతున్నాను. ఎవరితోనూ దూరం కాదు, అందరితోనూ కనెక్షనే. తప్పితే నేను అందరితోనూ కనెక్షన్తోనే ఉన్నాను అని చెప్పి ఈ చివరిలో ఉన్న గ్రేప్స్ పోయేసి దీని నుంచి విడిపడి ఓవర్ సెల్ఫ్ నుంచి ఎనర్జీ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలా? మొత్తం చెట్టు నుంచి ఓవర్ సెల్ఫ్ సూపర్ కాన్షియస్ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఆరోగ్యంగా పెరగాలి, టేస్టీగా ఉండాలి. నీ బాడీ వచ్చి ఆ గ్రేప్, నీ ఒరిజినాలిటీ ఏంటి? ఆ షేప్ అంతా. ఇంకా యూ వాంట్ టు ఫీల్ ద కంప్లీట్నెస్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క కంప్లీట్నెస్ నువ్వు ఫీల్ అవ్వాలనుకుంటున్నావు. ఏం చేస్తావు? ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆ కంప్లీట్నెస్ ఆఫ్ ది క్రియేషన్ని నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? అందరికీ 0 మార్కులు వేస్తా. బ్లాకేజెస్ లేకుండా ఆ పర్ఫెక్ట్ కదా వచ్చిందంటే ఆ చెట్టు నుంచి అంతా ఫ్లోనే అయ్యేది. ఓవర్ సెల్ఫ్ వీళ్ళకి తక్కువ ఇవ్వాలి, వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అనేసి అనుకోదు. ఇక్కడ ఏం తెలిసిందా? మైండ్ బ్లాకేజెస్. మన మైండ్ ఎక్కడ బ్లాక్ అవుతుందో తెలుసుకోవడం, ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం, ఇది మనం చేయాల్సింది. అర్థమైందా? ఆ బ్లాకేజెస్ లేకుండా చూసుకుందాం అనుకుంటే అయిపోయా, ఎనర్జీ విల్ ఫ్లో. యూ కెన్ ఫీల్ అంత సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఒక్క పాజిటివ్ని నువ్వు ఫీల్ కాగలవు. అర్థమైందా?
దానికి సాధన అవసరం, దానికి సాధన అవసరం. ఆ సాధన ఎక్కడ ఉండాలంటే మన మైండ్ నుంచే మొదలు కావాలి, మన మైండ్ నుంచే మొదలు కావాలి. మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు ప్రజెంట్ మన కంటెంట్ ఏంటి, మనం దేన్ని పెట్టి పోషిస్తున్నాం, ఆ కంటెంట్ ఏం పెడతామో దానికే పోషిస్తుంటాం, దానికే భోజనం పెడుతుంటాం. అది ఇంకా స్ట్రాంగ్ అయ్యే విధంగా. అదే ఇంట్లో ఏం పెట్టుకున్నాము, ఈ కాన్షియస్ మైండ్ మన ఇల్లు అనుకొని దాంట్లో అసలు ఏం కంటెంట్ పెడుతున్నాం, దేన్ని పోషిస్తున్నాం గమనించండి. వాట్ యు ఆర్ గివింగ్ ఎనర్జీ, టు వాట్ యు ఆర్ గివింగ్ ఎనర్జీ అనేసి తెలిసిందా? సో అనిల, నీకు ఒక ఐడియా వచ్చిందా అనిల? అవునా అనిల, ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే ఇది మళ్ళీ పోస్ట్ చేస్తాం కదా యూట్యూబ్లో, ఏమి దీన్ని పోస్ట్ చేసినప్పుడు ఒక 2-3 సార్లు విను చూడు. ఒకసారి రిపీటెడ్గా ఒక పెన్ను పేపర్ పెట్టుకున్నావు అనుకో, నేనైతే అదే చేస్తాను. ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటూ వస్తాను. ఎందుకంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ నాట్ మోర్ దెన్ 7 minutes. 7 minutes to 10 minutes దాటిన తర్వాత దాని ఫోకస్ పక్కన వెళ్ళిపోతుంది, తెలిసిందా? అది ఆటోమేటిక్గా జరిగేదే. సో ఈ ఏదో కంటెంట్ పెట్టుకున్నాను లేదా అందరం కలిపి ఒకే కంటెంట్ పెట్టుకున్నాం అనుకోండి, అది తొందరగా జరగడానికి ఛాన్సెస్ ఉంది, అది లేకపోతే పక్కా జరుగుతుంది అని చెప్తున్నారా? నేను మేనిఫెస్టేషన్ గురించి అసలు తీసుకురాలేదని. ఇలా ఇక్కడ మనది సబ్ కాన్షియస్ ఏంటి, ఏమి మన అన్కాన్షియస్ ఏంటి, సూపర్ కాన్షియస్ ఏంటి అనే దానికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేనిఫెస్టేషన్కి తీసుకొని రావడం లేదు. మనకి ఏమన్నా సరే డౌట్ ఉన్నప్పుడు పార్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఒకే బంచ్లో మనమే, మన యొక్క పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అన్నిట్లోనూ ఉంటుంది కాబట్టి డౌట్ ఏమన్నా వచ్చిందంటే ఇమ్మీడియట్ మన పార్ట్ దగ్గర నుంచే మనకు సహాయం వస్తుంది ఇమ్మీడియట్గా. దాన్ని బ్లాక్ చేసుకోవద్దు అని మాత్రమే చెప్తున్నాం, ఓకేనా? ఇక్కడ మేనిఫెస్టేషన్ గురించి అసలు ఇంకా చెప్పలేదు అని, ఇలా ఏమి తీసుకొని రాలేదు. ఇక్కడ సబ్ కాన్షియస్ అంటే ఏంటి అని మాత్రమే చెప్పారు. సబ్ కాన్షియస్ ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో ఉన్న ఎనర్జీ ఫీల్డ్, ప్రతి ఒక్క గ్రేప్లో ఉన్న సబ్ కాన్షియస్, దానికి అన్నిటితోనూ కనెక్షన్ ఉంటుంది. అన్కాన్షియస్ అంటే ఏంటంటే సీడ్ తెలియకుండానే పాస్ అవుతుంది, తెలిసిందా? ఆ అన్కాన్షియస్ జన్మలకి మనకు ఎంటబడి వచ్చేది అన్కాన్షియస్ ఫీల్డ్స్ ఎంటబడి వస్తాయి, సరేనా? ఇది ఇంకొకసారి వింటే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది అని, ఇలా అర్థమైందా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా చూడండి. మన ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మన ఫ్యూచర్ మనమే, మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేస్తాం. సో దీనికి ఒక ఇది ఉందండి, అంటే ఒకటి నిత్యంలాగా అనుకో. ఎట్లా అంటే మనము ఈ విధంగా ఈ హ్యాబిట్స్తో ఉండాలి, ఈ హ్యాబిట్స్ వీళ్ళకి సరిపోవు, వీళ్ళు జీన్స్ ద్వారా ఈ విధంగా వీళ్ళకి వచ్చింది అని చెప్పి డిసైడ్ చేసేది మన డిఎన్ఏ, మన జీన్స్. ఇది మనం అనుకున్నాం కదా, అవునా? సో మన హ్యాబిట్స్ అనేవి ఎక్కువగా కూడా జీన్స్ ప్రకారంగా, అంటే వీళ్ళ తండ్రి బాగా తినేవాడు, వీడికి అన్ని వీడి బుద్ధిలే వచ్చినాయి, ఆయన బుద్ధిలే వచ్చినాయి, వాళ్ళ అమ్మ అట్లా చేసేది, సో వీళ్ళకి సంతానానికి అక్కడి నుంచే బుద్ధులు ఇట్లా వచ్చాయి. ఈ మాటలన్నీ విన్నాం కదా. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే జీన్స్ వోంట్ డిసైడ్ ఫ్యూచర్ ఆన్ దేర్ ఓన్. ఇదొక విచిత్రం చూడండి. జీన్స్ పరంగా వాటికి ఓన్గా ఏది డిసైడ్ చేయదు. ఏది డిసైడ్ చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ డిసైడ్స్. నర్వస్ సిస్టమ్, ఈ జీన్స్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి, అర్థమైందా? సో జీన్స్ ఓన్గా వర్క్ చేయవు. ఎక్కడి నుంచి రావాలి ఇన్స్ట్రక్షన్ జీన్స్కి? నర్వస్ సిస్టమ్ నుంచి. నేను ప్రశ్న అడగకపోతే అందరికీ నిద్ర వచ్చేస్తుందండి, అందుకని చెప్పి ప్రశ్న అడుగుతుంటాను. అవును,
నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి జీన్కి ఇన్స్ట్రక్షన్ రావాలి. సో నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కూడా 2 ప్రశ్నలు అడుగుతుందండి. ఏమి, సేఫ్ మోడ్లో ఉన్నావా లేకపోతే థ్రెట్ మోడ్లో అంటే డేంజర్ మోడ్లో ఉన్నావా అనేసి. అర్థమైందా? నర్వస్ సిస్టమ్ ఏం ప్రశ్నలు అడుగుతుంది? నువ్వు సేఫ్ మోడ్లో ఉన్నావా లేకపోతే థ్రెట్ డేంజర్ మోడ్లో ఉన్నావా అనేసి ఈ 2 ప్రశ్నలను అడుగుతుంది అనమాట. ఒకవేళ నువ్వు డేంజర్లో ఉన్నాను అని కానీ నర్వస్ సిస్టమ్ ఫీల్ అయ్యిందంటే దానికి తగ్గట్టుగా స్విచ్ ఆన్ చేస్తారు. సపరేట్ స్విచ్లు ఉంటాయి. నర్వస్ సిస్టమ్ కానీ నేను ఇప్పుడు సేఫ్ మోడ్లో ఉన్నాను అంటే ఒక స్విచ్ ఆన్ అయిపోతుంది. డేంజర్ మోడ్లో థ్రెట్లో భయంలో ఉన్నాను అంటే ఇంకొక స్విచ్ ఆన్ అయిపోతుంది. ఆ థ్రెట్ మోడ్లో ఉన్న స్విచ్ ఆన్ అయిందనుకో ఇంకా బాడీ అంతా ఏం తెలిసిందా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఫ్లైట్ టెన్షన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి హీలింగ్ జరగదు. సర్వైవల్ మోడ్ ఆన్ అయిపోయింది. ఆ స్విచ్లన్నీ కూడా అండర్ గ్రౌండ్కి స్విచ్లు ఆన్ అయిపోయినాయి. అది ఇప్పుడు పోయేసి నేను బతకాలి అంతా థ్రెట్ మోడ్లో. సేఫ్ మోడ్లో ఉన్నింది అనుకోండి నర్వస్ సిస్టమ్, ఆ సేఫ్ మోడ్లో ఉన్న స్విచ్ ఆన్ అవుతాయి. అక్కడ వెంటనే జీన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సేఫ్ మోడ్ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. అక్కడ ఏమవుతుంది? గ్రోత్, రీజనరేషన్, మంచి ఇమ్యూనిటీ రెస్పాన్స్, రిపేర్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ కాదు, తెలుసుకోండి. ఈజ్ ఐ మీన్ సేఫ్ మోడ్ లేకపోతే థ్రెట్ మోడ్లో ఉన్నానా అంటే డేంజర్ మోడ్లో ఉన్నానా? ఈ 2 మోడ్స్ ప్రకారంగానే మన జీన్స్ యాక్టివేట్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి. ఈ స్విచ్లను ఆన్ చేసుకునేది పూర్తిగా మన చేతిలోనే ఉందండి. అసలు ఈ స్విచ్ని దీన్ని ఎందుకు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏ స్విచ్ ఆన్ చేసుకుంటే మన డిఎన్ఏ ఏ సిగ్నల్ నీకు ఓపెన్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ని తగ్గట్టుగానే నీ ఎన్విరాన్మెంట్, నీ ఎక్స్పీరియన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. తెలిసిందా? ఈ సేఫ్ మోడ్లో స్విచ్లు ఆన్ అవుతున్నాయా, నీకు డేంజర్ మోడ్ స్విచ్లు ఆన్ అవుతున్నాయా, నీకు జీన్స్ ఏమి యాక్టివేట్ అవుతున్నాయి, తద్వారా నాకు ఏమి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతున్నాయి, ఇది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. ఇట్ ఈస్ మెటాకాగ్నిషన్. దీన్నే మెటాకాగ్నిషన్ అంటాం. అర్థమైందా? అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక రకమైన స్విచ్లు, థ్రెట్లో ఉన్నప్పుడు ఇంకొకమైన స్విచ్లు. బాడీ ఏం లేదండి, స్ట్రిక్ట్గా ఫెయిత్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిపోతూ ఉంటుంది. నువ్వు థ్రెట్ మోడ్ స్విచ్ ఆన్ చేసుకొని ఉన్నావా, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యింది, బాడీ రియాక్షన్స్ స్టార్ట్ అయినాయి, భయము, వీటిని నువ్వు బయటకు పెడుతున్నావా లేదా అంచుకుంటున్నావా అని కాదు, లోపల ఈ థ్రెట్ మోడ్లో ఉన్నప్పుడు అన్నీ అరిషడ్ వర్గాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అణుచుకుంటూ బయటకు పడకుండా అణుచుకుంటూ వచ్చినామంటే క్యాన్సర్ వెళ్తుంటుంది. అన్నీ ఏమైనా సరే సెల్ రిపేర్ కాకుండా సెల్ డీజనరేషన్ మొదలైపోతుంది, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అంటే మేడం ఇక్కడ ఇప్పుడు ఏదైనా రోగాలు వస్తే ఇదేదో పాత కర్మల ఫలితం అది అంటారు కదా, అంటే ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు జీన్స్ అయినా డిఎన్ఏ అందరికి సేమ్ ఉంది, కాకపోతే ఈ అరిషడ్ వర్గాలు భయాలు దీంతో మనం రోగం అనే దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాము. అంతేనా మేడం? అంతే లావణ్య, మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో ఉన్న అందరికీ అన్ని రావాలని లేదు, అంటే వాళ్ళు చేసుకున్న దాన్ని ఆలోచన బట్టి అవి వస్తున్నాయి అంతే. అవును, తెలిసిందా? ఇది జీన్ యాక్టివేషన్. ఇదే ఎగ్జాక్ట్లీ సరిగ్గా చెప్పినావు. తెలిసిందా? ఇక్కడ నర్వస్ సిస్టము లాజిక్కి రెస్పాండ్ కాదు, సరేనా? ఇక్కడ లాజిక్ అనేది కాదు,
ఇప్పుడు మనం అఫర్మేషన్స్ రాస్తుంటాము, మీరు ఫీల్ కండి, మీకు ఇప్పుడు డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నట్టు ఫీల్ కండి అంటే, ఓ ఇప్పుడు డబ్బులు లేకపోయినా కూడా ఐఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ ఐఆమ్ రిచ్ అనుకుంటుంటే మనం రిచెస్ వచ్చేస్తుందా? తెలిసిందా? ఇక్కడ ఈ లాజిక్ కాదు మనం ఉపయోగించాల్సింది. నర్వస్ సిస్టమ్ రెస్పాండ్ టు ద సిగ్నల్స్, లైట్, సౌండ్, రిథమ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాటర్న్స్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ అంటే ఏంటి? మన ఫీలింగ్ ఎట్లున్నది అనే దానికి మన నర్వస్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. హౌ వీఆర్ ఫీలింగ్, మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం అనే దానిపైననే నీ నర్వస్ సిస్టము రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇక్కడ లాజిక్లు అన్నీ సరిపోవు. ఏదన్నా సరే ప్రాబ్లం వచ్చి మంచం ఎక్కితే నేను హెల్తీగా ఉన్నాను అని చెప్పి మంత్రం రిపీట్ చేసుకున్నట్టుంటే కాదు. అసలు ఇది నాకు ఎక్కడికి వచ్చింది, నేను ఎక్కడ మైండ్లో డిస్టర్బ్ చేశాను, నేను వేర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ థ్రెట్ మోడ్. ఈ థ్రెట్ మోడ్లోకి నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను, దీన్ని క్లియర్ చేసుకోవాలి. నేను సేఫ్ మోడ్లోకి వచ్చానంటే ఇది నాకు వెళ్ళిపోతుంది. ఇమ్యూన్ రెస్పాన్సెస్ చాలా బాగా అవుతాయి, అంటే రెస్పాండ్ అవుతాయి అన్నమాట. నేనేం చేయాలి అనేదే మనం చూడాల్సిందే. సర్వైవల్లో ఉండాలా ఏమి, లేకపోతే రిపేర్లోకి రావాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నర్వస్ సిస్టమ్. దే డోంట్ ఆర్గ్యూ. ఆర్గ్యూలోకి ఏమిట్లోకి ఎంటర్ కాదు. తెలిసిందా? ఒక్కసారి కానీ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ కోహరెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? మైండ్, బాడీ, మనస, వాచ, కర్మణ ఒకే లైన్లో ఉన్నప్పుడు అదే ఫీల్ అవుతూ దాన్నే పాటిస్తూ ఆ విధంగానే లైఫ్ని నడుస్తున్నామంటే ఇట్స్ ఎ కోహరెన్స్. హార్ట్, మైండ్, కోహరెన్స్ ఒకే లైన్లో ఉన్నామనుకుంటే స్ట్రెస్ ఉండేవన్నీ సోఫన్ అయిపోతాయి. నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్కి వస్తుంది. తెలిసిందా? అండ్ ద జీన్ ఎక్స్ప్రెషన్ ఫాలో అవుతుంది. దీనికి తగ్గట్టుగానే మన లైఫ్ని మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ వేర్ అవర్ యాన్షియంట్ విజ్డమ్ ఫాలోస్ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనము కొత్త వాటిని తీసుకునేది ఉంటుంది. అర్థమైందా? ఈ దాంట్లో ఇప్పుడు చూడండి, పిల్లలకి గాంధార విద్య చెప్తుంటాం కదా, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. కొద్దిమంది పిల్లలకి చాలా కష్టపడాలి, రాదు. అప్పుడు వాళ్ళు ఏ మోడ్లో ఉన్నట్టు? ఎస్, స్ట్రెస్ మోడ్లో ఉన్నట్టు. స్ట్రెస్ మోడ్ ఉండేటప్పుడు మొత్తం లాకేజెస్. అయ్యో వీళ్ళకి రావడం లేదు అంటే ఇక్కడ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్, వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. వచ్చి వెళ్ళిపోతుంది, నా పిల్లవాడికి ఇంత ట్రై చేసినా రావడం లేదంటే ఇక్కడ ఎవరు మెయిన్ రోల్? పిల్లలని స్ట్రెస్ మోడ్లో పెడుతున్నాము. దే ఆర్ ఇన్ థ్రెట్, డేంజర్, వాళ్ళు ఇదే ఫీల్ అవుతున్నారు. సో అక్కడ పిల్లలు ఎట్లుంటారంటే అన్నిటికీ కొట్లాడము, ఏడ్చడము, మాట వినకపోవడము, పాపము వాళ్ళకి ఆ కామ్నెస్ అనేదే తెలియదు. సర్వైవల్, కంటిన్యూస్గా ఎక్కువ ఏడ్చడం, ఈ మోడ్లో ఉంటారు. సో ఎవరికైనా సరే మీరు ప్రాక్టీస్ చేయించేటప్పుడు కానీ లేకపోతే కొంతమంది జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా పిల్లలకు రావడం లేదు అంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ అవసరం. ఇక్కడ సేఫ్ మోడ్లోకి ఇవ్వాలి అంటే ప్యాంపరింగ్ చేయడం కాదు. ప్యాంపరింగ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ప్యాంపరింగ్ చేస్తే పిల్లల్లో ఏది ఓపెన్ అవుతుంది? ఏ పోర్టల్ ఓపెన్ అవుతుంది ప్యాంపరింగ్తో? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్యాంపరింగ్ చేస్తే పిల్లల్లో ఏ పోర్టల్ ఓపెన్ అవుతుంది? చేతకానితనం. శోభ, చేతకానితనం ఓపెన్ అయిపోతుంది. సరేనా? నాకేది చేత కాదు, నాకు అందరూ ఉన్నారు చేస్తారు, దీంతో ఏమీ చేయకుండా అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఓవర్ ద అదర్స్, ఇది ఓపెన్ అయిపోతుంది. పవర్ ఓవర్ ద అదర్స్ అంటే ఏంటి? పవర్లెస్ ఫీల్ కావడం కదా. సో ప్యాంపరింగ్ అనేది పిల్లల్ని చాలా అంటే చాలా నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతుంది.
ఏ పనులు చేయకుండా నువ్వు గమ్మను కూర్చో నువ్వేమీ చేయొద్దు. ఇది ఉంటే చూసారే చిన్నప్పటి నుంచి చేసే ప్యాంపరింగ్, అది వాళ్ళని ఎంత చేతకాని వాళ్ళని చేసి నెక్స్ట్ లెవెల్ వాళ్ళు పూర్తి సత్యాన్ని, లైఫ్ని పూర్తిగా ఫుల్ఫిల్మెంట్ అనుభవించడం అవన్నీ చేయలేరు వాళ్ళు. అర్థమైందా? సో వూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. పిల్లల్ని పెంచేటప్పుడు ప్యాంపరింగ్ విషయంలోనూ కేర్ఫుల్గా ఉండాలి. ప్యాంపరింగ్ వద్దంటే తిట్టమని కాదు నా అర్థము, లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ప్యాంపరింగ్లో కాదు, అది ప్యాంపరింగ్లో జరగదు. లవ్ ఎక్స్ప్రెసింగ్ ఇక్కడ మా దగ్గర ఒక చిన్న పాప ఉంటుంది, 2 years పాప. వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఏదైనా సరే నేను ఊడుస్తా అని చెప్పేసి పొలకట్టి తీసుకొని వస్తాను అనుకో, వాళ్ళ నాన్న నీకెందుకమ్మా ఈ పనులని, ఇవన్నీ నువ్వు చేయకూడదు అని చెప్పి తీసుకొని పక్కన పెడతాడు. ఇప్పుడు 2 years పాప పొరకట్ట తీసుకొని వచ్చి నేను క్లీన్ చేసేస్తా అంటే అది పాజిటివా నెగిటివా చెప్పండి? చాలా పాజిటివ్. ఏమి అబ్బా కానీ ఇది తీసి నీకు వద్దు అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తే ఇది ప్యాంపరింగ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ గ్రోత్ హ్యాంపర్ అవుతుంది. పిల్లలు ఏమన్నా సరే పనులు చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాలా. ఒకవేళ వాళ్ళకి కొంచెం ఉన్న ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలి, అంతేగాని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి పక్కన పెట్టరాదు. పిల్లలతో పనులు చేయించడం ఎప్పుడూ తప్పు కాదు. అర్థమైందా? ఇక్కడ ఈ మోడ్ ఎవరికన్నా సరే పిల్లల్లో ఇక్కడ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో ఓపెన్ కావడం లేదనుకోండి, ఈ ప్యాంపరింగ్లో ఏమన్నా సరే ఉన్నారో కూడా చూడాలి. ప్యాంపరింగ్ ఏమి అంటే ఈ మోడ్ డిఫరెంట్, డేంజర్ మోడ్లో ఉంటున్నారా పిల్లలు, థ్రెట్ మోడ్లో ఉంటున్నారా అని చెప్పి ఆలోచించుకోవాలి. ఇది ఈ మోడ్స్ అనుకుంటే డైట్ ఇంకొకటి, టూ మచ్ ఆఫ్ ఈ నెగిటివ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ మైండ్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాటర్న్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేసి పారుతుంది. చెప్పాయి కదా, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ ప్రోగ్రామింగ్ మైండ్ని పిల్లలకి అప్పచెప్పేయడం, దీనివల్ల ఇంకొక నష్టం. సో దీంట్లో కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. స్క్రీన్ టైం వచ్చిందంటే స్క్రీన్ టైంలో ఏం జరుగుతుంది లావణ్య మెయిన్గా? అక్కడ ఇక్కడ అవును వస్తుంది. అవును లావణ్య, అది ఇక్కడ ఏమవుతుంది తెలిసిందా, మెయిన్గా ఒక టీవీకి కానీ స్క్రీన్కి కానీ బాగా అలవాటు పడిపోతే మైండ్ అనస్థీషియా వచ్చేస్తుంది. సరేనా? ఇక్కడ మైండ్ ఉపయోగపడదు, గమ్మని తీసేసుకుంటూ ఫోకస్ ఉండలేదు, 100% ఫోకస్, సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయిపోయింది, ఆడ కనిపించేవన్నీ తీసేసుకోవడమే. సో అడ్వర్టైజ్మెంట్లో వచ్చింది వాడికి బాగా ఫోకస్తో చూసుకుంటున్నాడంటే వాడికి ఇష్టం ఉందా లేదా, బుద్ధి పని చేయదు, నర్వస్ సిస్టమ్ లాజిక్తో పనిచేయదు, అది పక్కన తప్పుకుంటుంది కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ సిగ్నల్స్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ గేమ్స్ ఆడుతుంటారు కదా, చాలా గేమ్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ గేమ్స్, అవి ఆడే వాళ్ళకి డిప్రెషన్ గ్యారంటీ. ఎందుకంటే న్యూరల్ పాత్వేస్ వేరే వచ్చేసాయి, వేరే అంత డిస్టర్బ్డ్ న్యూరల్ పాత్వేస్. అది సబ్కాన్షియస్ సిగ్నలింగ్. ఆడ కాల్చుకుంటుంటే వీడు కాల్చుకొని చచ్చిపోతాడు, లేకపోతే వీడు ఇంకొకరు కాల్చేస్తాడు. మీరు ఎవరైనా సరే సమాధానం చెప్పండి. జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీనా కాదా? చాలా వెనక్కిపోయింది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లో కానీ వాళ్ళు ఒక 80 years ఉన్నా కానీ వాళ్ళు అంటే వాళ్ళు 40 years కి అక్కడ 80 years కి అంత స్టేబుల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు మేడం. అవును స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటుంటారు. పర్ఫెక్షనిజము, టైం కంటే టైము. ఇక్కడ ఇంకొక విషయం మనకు ఏం తెలిసిందో మర్చిపోకూడదు, జపాన్లో ప్రపంచం మొత్తానికన్నిటికీ ద పర్సంటేజ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఈస్ మోర్. దీనికి ఎట్లా సమాధానం చెప్తాం? పర్సంటేజ్ ఆఫ్ డిప్రెషన్ వాళ్ళకి చాలా ఎక్కువ. వాళ్ళల్లో మనుషులతో మాట్లాడడం అనేది, వాళ్ళు ఇంటరాక్షన్స్ ఉండదు, డీహ్యూమనైజేషన్ వాళ్ళు. మరి
ఇండివిజువల్గా మన పని మనం చేసుకున్నామా, మనకు మనం ఉన్నామా, మిగిలిన టైంలో సెల్ ఫోన్ పట్టుకున్నామా, కావలసినంత ఉంది. సెల్ ఫోన్లో గేమ్స్లో కూడా ఎక్కువ వాళ్ళే ఆడేది. టైం చూసుకొనేసేసి మిగిలిన టైం అంతా కూడా వాళ్ళ సెల్ ఫోన్కి అప్పచెప్పేశారు. సో ఒక జనరేషన్లో ఏమవుతున్నది, హెల్త్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఫుడ్ విషయంలో అంతా కూడా చాలా బాగుంటారు. సో బాడీ అక్కడ మెయింటైన్ అవుతున్నది, బ్రెయిన్ చాలా డిటోరేషన్. వాళ్ళకు అసలు ఎట్లా అంటే పక్క వాళ్ళవి సిస్మిక్ అంటే ఎర్త్క్వేక్స్ ఎక్కువ వచ్చే ఏరియా కదా. సో పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఈ ఇంట్లో వాళ్ళు వినగలరు అనమాట. అంత పల్చటి గోడలు ఉంటాయి. ఆ పక్కింట్లో వాళ్ళలో ఊరికే సామాన్లన్నీ కింద వేసి పెట్టేసి పగల కొట్టేసేసి అరుచుకొని పట్టుకొని ఉన్నా ఎవరన్నా వెళ్ళి మాట్లాడించాలంటే భయపడతారు. ఎందుకు తెలుసా, వాళ్ళు పోయి మనం పొరపాటు మాట్లాడిస్తే వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారనుకో, వీళ్ళు వచ్చేసి నా ఇండివిజువాలిటీని డిస్టర్బ్ చేస్తున్నారు అని ఈ ఎవరైతే హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళకే మళ్ళా వాళ్ళని తీసుకుపోయేసి పోలీసులు పట్టుకుంటారు. అక్కడ ఒకరినొకరిని వాళ్ళు ఎట్లన్నా సరే ఉండని, ఇట్లా కాల్చుకొని చచ్చిపోతున్నా నువ్వు పోయి డిస్టర్బ్ చేసేకి లేదు. వచ్చి నేను ఇట్లా పెట్టుకున్నాను అనుకొని ఊరికే పెట్టుకుంటే ఆవిడ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అంటే వాటి నీకే డబ్బులు. సహాయం అనేది అక్కడ చాలా అంటే చాలా తక్కువ. అంటే మనుషులు పెరిగే కొద్దీ డిప్రెషన్కి లోన్ అవుతుంటారనమాట. మేజర్ కాజ్ ఆఫ్ డిప్రెషన్ అసలు వాళ్ళలో దీనివల్ల ఈ వర్క్ కల్చర్ ఎక్కువగా ఇండివిజువల్గా ఎవరితోనూ మాట్లాడకపోవడము, డీహ్యూమనైజేషన్, ఈ హ్యాబిట్స్ వల్ల వాళ్ళలో సెక్స్ డ్రైవ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలు చాలా తక్కువైపోతున్నారట, ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. పనిచేసే దానికన్నా వేరే కంట్రీస్ల నుంచి మనుషుల్ని తీసుకోవడము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా ఆలోచించండి. డీహ్యూమనైజేషన్ చాలా అంటే చాలా నష్టం తీసుకొని వస్తుంది. మనుషులకి దూరంగా ఉండొచ్చు ఎప్పుడు ప్రొవైడెడ్ మీరు ఒక యోగి కావాలనుకుంటే, మీరు ఒక సన్యాసి కావాలనుకుంటే దూరంగానే ఉండండి. ఎందుకంటే సాధనకి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. సెల్ ఫోన్ చూడడానికి మనుషులను వద్దనుకోవడం ఎంత మూర్ఖత్వమో. ఈ లైన్లో ఆలోచించండి, సరేనా? చూడండి, కావాలంటే ఇంటర్నెట్లో మేజర్ నెంబర్ 1 కంట్రీ